నమస్తే, వెల్కమ్ టు వేద తెలుగు. ఈరోజు మనతో పాటు నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన గద్వాల్ చంద్రశేఖరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నిజంగా ఆయన పాటలు వింటే చెవిలో తేనె పోసినట్టుంటుంది. సో ఆయన మనతో పాటు ఉన్నారు మన స్టూడియోలో. రైట్, గురుగారు నమస్తే. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అపారమైనటువంటి కరుణా కటాక్షలతో, పదకవితా పితామహుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్య వారి ఆశీస్సులతో ఈరోజు మీ ముందు నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన నేను, నందకాంశ సంభూతులైనటువంటి తాళ్లపాక అన్నమాచార్య వారి నందకం ద్వారా నందవరిక బ్రాహ్మణ కుటుంబం జన్మించినందుకు, ఆ వంశంలో, ఆ కుటుంబంలో, నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినందుకు నేను కొన్ని కీర్తనలు నేర్చుకొని శ్రీవారికి దగ్గర కావడము నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీతో ముచ్చటిస్తున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. రైట్, అయితే గురువుగారు ఆ వంశంలో మీరు జన్మించడం, దాని అసలు మీ భావం ఎలా ఉంది? నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినందుకు శ్రీవారికి మహా ఇష్టం. శ్రీవారికి ఇష్టమైనటువంటిది సంకీర్తనలు. ఆ సంకీర్తనల్ని వినడానికే తాళ్లపాకలో అన్నమాచార్య వారిని తను పుట్టించుకున్నారు. కాబట్టి ఆ నందకం, ఆయన ఖడ్గం ద్వారా నందకం తాళ్లపాకలో ఉన్నటువంటి లక్కమాంబ నారాయణ సూరి వాళ్ళ కుటుంబంలో ఆ నందకం వెళ్ళి వాళ్ళ ఇంట్లో అన్నమాచార్య వారు, తాళ్లపాక అన్నమాచార్య వారు పుట్టారు. నందకం అంటే శ్రీవారిలో ఒరలో ఉన్నటువంటి ఖడ్గమే నందకం అంటారు. ఆ నందకం ద్వారా నందవరిక బ్రాహ్మణ కుటుంబం పుట్టింది. ఆ నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో నేను పుట్టడం, శ్రీవారు నన్ను ఆచితూచి అనుకోండి ఇష్టపడి నన్ను తన దగ్గర తీసుకున్నారు. ఈరోజు నేను ఇన్ని సంకీర్తనలు, 300 సంకీర్తనలు ముచ్చటగా నేర్చుకొని తిరుమలలో అనేక కచేరీలు, 157 కచేరీలు చేస్తూ శ్రీవారికి దగ్గరగా ఉండి ఆ స్వామికి 300 రోజులు నేను స్వామి తపస్సులాగా, కీర్తన లేనిదే నేను నిద్రపోను. కొత్త కీర్తన నేర్చుకోవాలి, కొత్త కీర్తన ద్వారా మీ ముందు ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు 300 చిలుక పైగా నేర్చుకో. మాకోసం ఒక్క కీర్తన ఏదన్నా. పలు విచారములేల పరమాత్మ, పలు విచారములేల పరమాత్మ, నీవు నాకు కలవు కడమ లేమిటికి, పలు విచారములేల పరమాత్మ, నీ పాదముల చెంత నిబిడమైతే చాలు, ఏ పాతకములైన ఏమి చేసును, నీ పాదముల చెంత నిబిడమైతే చాలు, ఏ పాతకములైన ఏమి చేసును, ఏ పరనీ భక్తి ఇంత కలిగిన చాలు, ఏ పరనీ భక్తి ఇంత కలిగిన చాలు, పై సిరులచట పాదుకొని నిలచు, పలు విచారములేల, నేరక వేసిన చాలు నీ మీద ఒక పువ్వు, కోరిన కోరికలెల్లా కొనసాగును, నేరక వేసిన చాలు నీ మీద ఒక పువ్వు, కోరిన కోరికలెల్లా కొనసాగును, మేరతో శ్రీ వెంకటేశ ఇటే కొలిచితి మేము, ఏ రీతి నుండిన గాని ఇన్నిట ఘనుడను, పలు విచారములేల పరమాత్మ. చాలా బాగుంది గురువుగారు. నిజంగా చాలా అసలు లైక్ తేనె తీసిపోసినట్టుంది చెవుల్లో. సో చాలా బాగా చక్కగా పాడారు. సో ఈ మధ్య కాలంలో కొత్తగా రచించినటువంటిది ఏదైనా ఉందా? ఒకటి ఏదైనా ఉన్నాయండి. అవునా? చాలా ఉన్నాయి. ఓకే, అంటే ప్రధానంగా దేవుడి మీదే, వెంకటేశ్వర స్వామి మీదే ఉంది. అన్నమయ్య గారి చరిత్ర ఫస్ట్ మీకు ఎలా తెలిసింది? ఎవరి ద్వారా తెలిసింది? నేను ఒక సామాన్య భక్తుడిని. నాకు అసలుకి భక్తే తెలియదు. నాకు భక్తి అంటే కూడా తెలియదు. ఏదో పొద్దున్న లేచి పూజ చేసుకోవడం, స్కూల్కి పోవడం, డ్యూటీకి పోవడం. నాకు భక్తి తెలియదు అసలు. మా ఇంట్లో మా ఆవిడే చేసుకునేది, కానీ నాకు భక్తి తెలియదు. ఏదో నమస్కారం పెట్టుకోవడం. నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. వినాయకుడిని పూజ చేసుకునేది ఇష్టం. స్కూల్కి పోయేది, స్కూల్లో డ్యూటీ చేసుకునేది, ఇంటికి పోయేది. అలా జరుగుతుంది నా ప్రయాణం. ఒకానొక రోజు నేను ఒక ఊరిలో నుంచి ఒక ఊరికి ప్రయాణం చేస్తుంటే నా పక్కన ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆయన కూర్చొని ఏం పేరు బాబు అని అడిగారు. నా పేరు చంద్రశేఖరరావు గద్వాల అంటే, గద్వాల అంటే ఏంటి అంటే ఇంటి పేరు ఊరి పేరు గద్వాలే అన్నాను. ఏం చేస్తుంటామంటే నేను కర్ణాటక క్లాసికల్ వోకల్ మ్యూజిక్ టీచర్ అండి, నేను సంగీతం వచ్చు,
పాడుతుంటాను. ఏం పాడుతుంటావు అన్నారు. సినిమా పాటలు పాడతానంటాను. సినిమా పాటలు పాడతావా? అవునండి. ఎందుకు నువ్వు తిరుపతిలో పాడలేదు అని అడిగాడు ఆయన. నేను ఎందుకు పాడతానండి తిరుపతిలో అంటే, బాగా పాడుతున్నావు కదా, మంచి గాయకుడు ఉంటున్నావు, తిరుపతిలో పాడడానికి ప్రయత్నం చేయలేదా అంటే, తెలియదండి నాకు అంటే, నేను అడ్రస్లు ఇస్తాను, నువ్వు వెళ్ళి అప్లై చేసుకుంటే నీకున్నటువంటి అర్హతలతో వాళ్ళు ఏమైనా ఇవ్వచ్చేమో అని అన్నారు. వెంటనే ఆయన అన్నమాచార ప్రాజెక్టు, ధర్మ ప్రచార పరిస్థితి అని 2 అడ్రస్లు రాసి, దాస సాహిత్య ప్రాజెక్టు 2 అడ్రస్లు రాసి ఇచ్చారు. నేను ఆ బస్సులో ప్రయాణం చేస్తున్నాను, చీకటి అయిపోయింది, మళ్ళీ మేలుకుంటే ఆ పక్కన ఆ మనిషి లేడు, ఇంకో వేరే వ్యక్తి కూర్చున్నాడు. ఏమండి నాకు అడ్రస్ ఇచ్చింది మీరేనా అంటే, నేను కాదయ్యా అన్నారు. అక్కడ వచ్చింది ఎవరంటే వెంకటేశ్వర స్వామి. నా పక్కన కూర్చొని ఆయన నాకు అడ్రస్లు ఇచ్చి తిరుపతిలో పాడమని నన్ను ప్రేరేపణ ఎందుకంటే నందవరికుని కదా, ఆ నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో అన్నమాచార్య వారి నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో నేను పుట్టినందుకు మరికి ఆయనకు నా వాసన, నా పాటలు అంటే ఇష్టం కాబట్టి, నాకు పాటలు అనకూడదు, వీటి కీర్తనలు అనాలి, కీర్తనలు అంటే ఇష్టం కదా అని చెప్పేసి నాకు అడ్రస్లు ఇచ్చి ఆయన అదృశ్యమైపోయాడు. తీరా చూస్తే ఇంటికి వెళ్ళేటప్పటికే అప్లై చేసుకుంటే నాకు మొట్టమొదటిసారి 15 రోజులు అప్లై చేసిన 15 రోజుల కంటే నాకు బ్రహ్మోత్సవాల ప్రోగ్రామ్ ఇచ్చారు. అది నాకు స్ఫూర్తి. ఓకే, మీ కుటుంబంలో ఎవరైనా అన్నమాచార్యుల ఆ కీర్తనలు ఆయన రచించినట్లుగా ఎవరన్నా రచించారని మీరు విన్నారా? అంటే నేనే కొత్త, నాకే 45 పరిచయం అయ్యాడు ఆయన. ఓకే, అన్నమాచార్య వారు కీర్తనలు నాకు 45 ఏళ్ళు వచ్చినప్పుడు 1992. ఓకే, నా మొట్టమొదటి కచేరీ 1992 తిరుమలలో అప్పుడు పరిచయం అయినారు. కాబట్టి అలాంటి సాహిత్యము రాసేవాళ్ళు కానీ, తాళపాక వాళ్ళు రాసిండొచ్చు కానీ మా కుటుంబంలో అలాంటివన్నీ ఏం చేయలేదు. ఏదైనా ఒక కీర్తన అందుకుంటారా? తప్పనిసరిగా. అంతర్యామి అలసితి సొలసితి ఇంతటనీ శరణిదే చొచ్చితిని అంతర్యామి అలసితి సొలసితి ఇంతటనీ శరణిదే చొచ్చితిని అంతర్యామి కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక భారపు పగ్గాలు పాప పుణ్యములు భారపు పగ్గాలు పాప పుణ్యములు నేరుపునబోవు నీవు వద్దనక అంతర్యామి మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక ఎదుటనే శ్రీ వెంకటేశ్వర వెంకటేశ శ్రీనివాస ప్రభో ఎదుటనే శ్రీ వెంకటేశ్వర నీవని అదనక చితివి అటే తనక అంతర్యామి 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 అలసితి శభాష్ శభాష్ చాలా బాగుంది. అంటే అన్నమయ్య గారికి బాగా నచ్చిన కీర్తన ఏదన్నా ఉందా మీ దగ్గర? నచ్చుతామంటే ఆయన 32,000 రాశారండి. 32,000 ఆయన కీర్తనలు మీకు నచ్చింది ఏదన్నా ఉందా? అట్లా చెప్పండి. అలా రైట్. ఆయన రాసుకుంటూ వెళ్ళిపోయాడు. 32 రోజుకు కీర్తన రాయడం ఆయన అట్లా రాసుకుంటూ వెళ్ళిపోయాడు. అలాంటిది మనకు 32,000 ఏది తనకిష్టమని మనం చెప్పలేం కదా. నాకు ఆయన కీర్తనలో నాకు ఏది ఇష్టమని నేను చెప్పాను. చెప్పండి పాడండి. నిగమా నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజధరుడ శ్రీనారాయణ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ దీపించు వైరాగ్యం దివ్య సౌఖ్యం వియనోపక కదా నన్ను నొడబరకుచు పైనే సంసార బంధముల కటేవు నా పలుకు చెల్లున నారాయణ పైనే సంసార బంధముల కటేవు నా పలుకు చెల్లున నారాయణ నిగమ గమదని సగమగసని నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకటనారాయణ నీ సాగ సగ 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 సదా దని సగమగ సని దసని సాద సగమగమద మదని దని సమగ సనిద మగ సా వివిధ నిర్బంధముల వెడల ద్రోయక నన్ను భవసాగరముల దడబడ జేతురా దివిజేంద్ర వంజ శ్రీ తిరువెంకటాద్రీశ హరే 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 దివిజేంద్ర వంజం శ్రీ తిరువెంకటాద్రీశ నవనీత చోర శ్రీనారాయణ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ వెంకటనారాయణ ఆదినారాయణ వేదనారాయణ హరిహర నారాయణ తిరుమల నారాయణ హరే 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 ఏడుగుణలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. సో అలాంటి యువతకి ఎలాంటి ప్రభావం చూపెడతాయి అనుకుంటున్నారు ఈ పాటలు? అన్నమాచార సంకీర్తనలు విన్న వారికి అఖండమైనటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటుంది. ఓకే. చదువురాని వాళ్ళకు కూడా ఈ కీర్తన వింటే చదువు వస్తుంది. మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళకి ప్రతిరోజు ఒక అన్నమాచార కీర్తన వినిపించినా వాళ్ళు తొందరగా ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. అలసట ఉన్నవానికి ఎప్పుడైతే చాలా బయట ఎంతో పని చేసి వచ్చి ఒక అన్నమాచార కీర్తన యూట్యూబ్లో కానీ లేకుంటే మన టీవీలో చూసినా కానీ మనకు అలజడంతా తగ్గిపోతుంది. అలజడి టెన్షన్ అంతా తగ్గిపోతుంది. ఈరోజు ఒక ఇంటర్వ్యూ చేసి వస్తున్నాను నేను, మరి వెంటనే మీ దగ్గర పాడుతున్నానంటే మరి నాకు అలసట ఉందా? ఇట్ ఈస్ ట్రూ. ఎక్కడ అలసట అనేది ఒక్క సింగిల్ ఉండదు. రైట్. ఆయన కుటుంబంలో జన్మించిన మీకు ఆయన తాలూకు ఏదన్నా రచనలకు సంబంధించిన గ్రంథాలు ఏమన్నా మన ఇంట్లో కానీ పురాతనవి ఏమన్నా? మా ఇంట్లో అన్నమాచార్య వారి సంకీర్తనల పుస్తకాలు ఉన్నాయి. 13,000 సంకీర్తనల పుస్తకాలు వాల్యూమ్స్ మా ఇంట్లో ఉన్నాయి. అది నాకు నా స్నేహితుడు ఒక ఆయన ఇచ్చారు. ఓకే. 13,000 సంకీర్తనలు మా ఇంట్లో పుస్తకాలు ఉన్నాయి. అవి రోజు చూస్తుంటాను, సాహిత్యాన్ని చదువుతుంటాను. నాకు నచ్చితే ఒక పాటని ఒక కీర్తన ట్యూన్ చేస్తుంటాను. ఆ ట్యూన్ చేసుకుంటూ పాడుతుంటాను. రైట్. అంటే కొత్త ఈ మధ్యకాలంలో ఏదన్నా చూసారా? ఒకటి చూసాం, చాలా చూసాం. నేను త్వరలోనే మంచి రికార్డ్ కూడా చేస్తున్నాను ఆ పాటలు. తిరుమల వెంకటేశ్వరుడు ఆయనపై ఆయన రచించినటువంటి పాటలు అవ్వనివ్వండి, అన్నమయ్య గారి కీర్తనలు అవ్వనివ్వండి, ఇవన్నీ మీ మీద ఎంత ప్రభావం చూపెట్టి ఆయన భక్తి? అదే చెప్పాను కదా, నాకు స్వామివారు నన్ను తట్టి నన్ను ఉసిగొలిపి నాకు ఆయన స్వరాన్ని భిక్షగా పెట్టాడు. ఆయన భక్తి నాకు భిక్షగా పెట్టి అప్పటి నుంచి నేను సాధన చేయడం మొదలుపెట్టాను. ఫస్ట్ డే కొత్తలోనే నాకు బ్రహ్మోత్సవాల పాడడం ఇస్తే అక్కడ పాడుతుంటే నాకు దర్శనం ఇచ్చారు, వాళ్ళు అకామిడేషన్ ఇచ్చారు, శ్రీవారి డబ్బులు ఇచ్చారు, పారితోషికం 1,500 రూపాయలు ఇచ్చారు 1992లో. అబ్బా, దేవుడు డబ్బులు ఇచ్చాడు, దేవుడు రూమ్ ఇచ్చాడు, దేవుడు దర్శనం ఇచ్చాడు, దేవుడి భోజనం ఇచ్చేటప్పటికి ఏముంటుందండి,
స్వామి ఏడుకొండల వాడి దగ్గర మనం అన్ని రకాలుగా అనుగ్రహం పొందితే మనకు చెప్పండి మన ప్రభావం ఎలా ఉంటుంది చెప్పండి. అలే ఇంకా ఒకటి నేర్చుకోవడం ఇంకోటి నేర్చుకోవడం, ఆ రుచి రాగం సంగీతం వచ్చు, ఆ రుచి వచ్చు, తెలిసినటువంటి కీర్తనలు నేర్చుకోవడం, పాడడం, సాధన చేయడం, అట్లా 1, 2, 3 నేనండి. ఆయన పేరు మీద అన్నమయ్య వాణి లలిత సంగీత విద్యాలయం మా మహాబూడలో స్థాపించాను. అన్నమయ్య వాణి లలిత సంగీత విద్యాలయాన్ని ఆయన పేరు మీద పెట్టి ఇంటింటా అన్నమయ్య సంకీర్తనల పాటల పంట అని ఇళ్లలో మా అన్నమాచార్య వారు నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో నేను పుట్టాను కాబట్టి ఆయన సంకీర్తనలు ఎలాగైనా ప్రచారం చేయాలని చెప్పేసి నిస్వార్థంగా ఒకరింటికి వెళ్ళి 7 సంకీర్తనలు పాడి గోవిందనామాలు పాడి వచ్చాను. అట్లా 1000 ఇళ్లలో పాడాను. ఓకే. తిరుమలకు సంబంధించి మీరు చేసిన రచనల వరకు ప్రాచుర్యం పొందాయి, కానీ తిరుమల నుంచి మీకు మీ కుటుంబానికి అవ్వనివ్వండి, మీ వంశానికి అవ్వనివ్వండి, ఎలాంటి గుర్తింపు దక్కింది? గుర్తింపు అంటే ఏముంది, నా పిలిచి వాళ్ళు నాకు ప్రోగ్రామ్ ఇచ్చారు, అక్కడ పాడడానికి అవకాశం ఇచ్చారు. మామూలుగా కాదు, పెద్ద పెద్ద వాళ్ళు అంటే ప్రత్యేకంగా ఏమన్నా అంటూ అక్కడ వాళ్ళే దేవస్థానం వాళ్ళు ఒక కార్యక్రమం ఇస్తుంటారు తప్ప సంగీత కచేరీలు ఏర్పాటు చేస్తుంటారు, కానీ ఇలాంటివి అలాంటివి చేసే అవకాశం లేదు వాళ్ళకు. ఓకే, రైట్. తాళపాక గ్రామంలో ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయా? తాళపాకలో నివసించేటువంటి వాళ్ళు తాళపాక వంశస్థులైనటువంటి మా అన్నయ్య వాళ్ళు, మా గురువుగారు శ్రీమాన్ తాళపాక స్వామీజీ గారు, వాళ్ళు తాళపాక వాళ్ళు, మేము నందవరికులం. కాబట్టి ఆ నందకంతో పుట్టినటువంటి వాళ్ళు నందవరికులే, మేము నందవరికులే. వాళ్ళు తాళపాకలో పుట్టారు కాబట్టి వాళ్ళ తాళపాక వంశస్థులు అయ్యారు కాబట్టి మాకు వాళ్ళతో మంచి స్నేహ సంబంధాలు మేము మాట్లాడుకుంటూ ఉంటాం. మీ చిన్న వయసులో ఈ వంశ గౌరవం ఎలా తెలిసింది ఈ కుటుంబం? నాకు చిన్న వయసులో తెలియదండి. నాకు చిన్న వయసులో మేము నందవరికులమని మేము తెలుసుకున్నా. వెంకటేశ్వర స్వామి అన్నమాచార్య నందవరికులు మాకు తర్వాత తెలిసింది. అవునా? అంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు, కచేరీకి వెళ్ళినప్పుడు ఆయన పుస్తకాలు చదివితే, ఆయన సాహిత్యం చదివితే, అయ్యో అన్నమాచార్య వారు నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు, ఆ వెంకటేశ్వర స్వామి ఖడ్గం ద్వారా, నందకం ద్వారా, ఆ వంశంలో నేను పుట్టడం నాకెంతో అదృష్టం. కానీ అప్పటి నుంచి నేను ఆయన సాహిత్యాన్ని చదవడం, ఆయన కీర్తనలు నేర్చుకోవడం, పట్టుదలతో ఇష్టంగా నేర్చుకోవడం, సాధన ఎక్కువ చేయడం, తెల్లవారు సాధన చేయడం, ఆ కీర్తన వచ్చేంత వరకు పడుకునేవాడిని కాదు, నేర్చుకోవాల్సిందే. రైట్. మీరు 300 కీర్తనల వరకు పాడారన్నారు కదా, అందులోంచి ఇంకొకటి ఏదన్నా ఒకటి మా కోసం. పసిడి అక్షంతలివే పట్టరో వేగమేరారో, పసిడి అక్షంతలివే పట్టరో వేగమేరారో, దిశల పేరంటాండ్లు దేవుని పెండ్లికిని, పసిడి అక్షంతలివే పట్టరో వేగమేరారో, దిశల పేరంటాండ్లు దేవుని పెండ్లికిని, కళ్యాణము చూతము రారండి, శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణము చూతము రండి, కళ్యాణము చూతము రండి, శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణము చూతము రండి, శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు, కావించి భేరులు మోసే గరుడ ధ్వజం బెక్కే దేవతలు రారో, దేవుని పెండ్లికి కళ్యాణము చూతము రండి, శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణము చూతము రండి, అది శ్రీ వెంకటపతికి అలమేలు మంగకును మొదల తిరునాళ్లకు మొక్కేము మేము, ఎదుట నేగేరు వీరే ఇచ్చేరు వరములివే, కదలిరారో పరుషగణుల పెండ్లికి కళ్యాణము చూతము రండి, శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణము చూతము రండి, కళ్యాణము చూతము రండి, శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణము చూతము రండి, శ్రీ పద్మావతి వెంకటేశ్వరుల కళ్యాణం ఇది కళ్యాణం, శ్రీ పద్మావతి వెంకటేశ్వరుల కళ్యాణం ఇది కళ్యాణం, కళ్యాణం కళ్యాణం కన్నుల పండుగ కళ్యాణం ఇది కన్నుల పండుగ కళ్యాణం ఇది కన్నుల పండుగ కళ్యాణం. చాలా అద్భుతంగా పాడారు గురువు గారు. కళ్యాణం అంటే అందరికీ, మనకు స్వామివారికి 360 రోజులు కళ్యాణం ఉంటుంది అక్కడ పైన కొండ మీద. అష్టమి రోజు కూడా కళ్యాణం చేసుకుంటారు. మనం ఇంట్లో అష్టమి రోజు పెళ్లి చేయం, ఏ మంచి పని కూడా మనం చేయం. కాబట్టి ఆయనకు ఆ కళ్యాణం అంటే చాలా ఇష్టం, ఆ దేవదేవుడికి. కాబట్టి అందరికీ కళ్యాణం కాని వాడిని కళ్యాణం కావాలి, తొందర కావాలని, అటు అమ్మాయిలకు కానీ అటు అబ్బాయిలకు కానీ అందరికీ కళ్యాణాలు కావాలని మనస్ఫూర్తిగా ప్రపంచంలో ఉన్నటువంటి పెళ్లి కాని వాళ్లకు, పెళ్లి కాని అబ్బాయిలకు, పెళ్లి కాని అమ్మాయిలకు అందరూ కూడా శ్రీవారి అనుగ్రహం ఉండి తొందరగా వాళ్ళ ఇంట్లో కళ్యాణ వైభవం ఉండాలని నేను కోరుకుంటున్నాను. గురుగారు, ఇప్పుడు మీరు
పాటలు మీ మనసులోంచి అట్లాగే రచించి పాడేయగలుగుతారు. అంటే అన్నమయ్య గారు నేను విన్నాను, ఆయన పాటలు ఏదో అవలో అంటే లైక్ చాలా ఇదిగా ఊరికే ఇట్లా సరదాగా పాడుకుంటూ ఎంతో అలవోకగా పాడేసేవాళ్ళు. సో అలా ఏదన్నా మీరు ఇప్పుడు సపోజ్ నా గురించే పాడమన్నాను అనుకోండి, మీరు పాడగలుగుతారు గురుగారు? అంటే మీ గురించి అంటే మీ పేరు ఎక్కడ రావచ్చు, రామునిగా పాడతాం. రైట్, పాడండి. రాముడు రాఘవుడు రవికులుడితడు, రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమిజకు పతి అయిన పురుష నిధానము, రాముడు రాఘవుడు రవికులుడితడు, రాముడు రాఘవుడు హరయపుత్ర కామేష్టి యందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము, సురల రక్షింపగ అసురుల శిక్షింపగ తిరమై ఉదయించిన దివ్య తేజము, రాముడు రాఘవుడు. వేద వేదాంతములందు విజ్ఞాన శాస్త్రములందు, వేద వేదాంతములందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేటి పరమార్థము, పొదితో శ్రీ వెంకటాద్రి పోచి విజయనగరాన ఆదికి అనాది అయిన హర్షావతారము, రాముడు రాఘవుడు, రాముడు రాఘవుడు, రాముడు రాఘవుడు రవికులుడితడు. ఆ పేరు పెట్టుకున్న వాళ్ళంతా కూడా సౌమ్యంగా ఉంటారు. రాముడు అని పేరు, రాముడు పేరు పెట్టుకున్న వాళ్ళంతా కూడా కోపం ఉండదు. రాముడు అంటేనే అబ్బా రామరాజ్యం. పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా సున్నితంగా ఉంటారు, చాలా సెన్సిటివ్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ ఒకటే, అందరు బాగుండాలని ఆలోచిస్తుంటారు. రైట్, ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు. రైట్, మీరు ఆ కుటుంబంలో జన్మించినందుకు ఆ యొక్క భావజాలం అంతా మీకు అభినందన. మీకు ఆ బరువు బాధ్యతలు అనేటివి భారంగా ఉన్నాయా, లేకపోతే దాన్ని స్వీకరించారా? ప్రతిరోజు నేను అన్నమాచార కీర్తనలు పాడింది లేను, అన్నమాచార కీర్తన పాడింది పడుకోను. మా ఇంట్లో ప్రతిరోజు 3 గంటలకు సుప్రభాత సంకీర్తన సేవ చేస్తాం. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమానికం అని ఆ సుప్రభాతం చదువుకొని శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణనే శ్రీపాదమే శరణు, విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగా పొదోమ తెర పైకెత్తవేలయ్య, షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చెలును సమర్పయామి, జాడతోడనిచ్చెలును సమర్పయామి, సమర్పయామి, సమర్పయామి. ఆ పాటలు ఆ కీర్తనలు పాడుతుంటే విన్నారు ఇంతకుముందు బరువు బాధ్యత అని. ఎంత కష్టాలున్నా కూడా ఆయన కీర్తనలు పాడితే ఆ బరువు, ఆ యొక్క మానసిక ఒత్తిడి మనకి ఎక్కడి పటాపంచలు అయిపోతాయి. అందుకని పెనుగొండలో సాల్వ నరసింహరాయలు, పెనుగొండలో సాల్వ నరసింహరాయలు గారు అన్నమాచార సంకీర్తనలో అన్నమైన వెంకటేశ్వర మీద పాడతావు, మా దేవి మీద పాడవా అని అడుగుతాడు. హరిని స్మరించిన నా నాలుక నరుణ్ణి స్మరించదు అంటాడు. అయితే స్వామివారిని బంధిస్తారు అన్నమయ్యను. అప్పుడు అన్నమాచార్య వారు పెనుగొండ సాల్వ నరసింహరాయలు కుర్రాలతో కట్టించి గొలుసులతో కట్టించి చేస్తే అప్పుడు ఆయన కీర్తన పాడతాడు. ఆ కీర్తనతో జ్వాలా నరసింహరాయుడు వచ్చి ఆయన గొలుసులు గిలుసని తెగిపోతాయి. పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళి విహార లక్ష్మీనారసింహ, లక్ష్మీనారసింహ ప్రళయ మారుత ఘోర భస్త్రికా పుత్కార లలిత నిశ్వాస డోలారచనయ, ప్రళయ మారుత ఘోర భస్త్రికా పుత్కార లలిత నిశ్వాస డోలారచనయ, కులశైల కుంభిని కుముదహితర విగగన చలన విధి నిపుణ
నిచ్చల నారసింహ ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతాకేళి విహార లక్ష్మీ నారసింహ లక్ష్మీ నారసింహ దారుణోజ్వల ధగద్ధగిత దంష్టానల వికార స్ఫులింగ సంగ క్రీడయ వైరిదానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వెంకట నారసింహ 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 నారసింహ. అప్పుడు ఆ లక్ష్మీ నరసింహస్వామి వారు, ఆ జ్వాలా నరసింహస్వామి వారు అన్నమయ్య తో కట్టించినటువంటి గొలుసులన్నీ తెగిపడిపోతాయి. అప్పుడు లక్ష్మీనరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి వచ్చి పెనుకొండ సార్వ నరసింహని కూడా దర్శనమిస్తాడు. అప్పుడు ఇచ్చిన తర్వాత 32,000 సంకీర్తనల్ని రాగురేకుల మీద చెక్కిస్తారు వారు. గురుగారు, అన్నమయ్య గారి జీవితం నుండి మీరు తీసుకున్న గొప్ప పాఠం ఏంటి? అన్నమాచార్య సంకీర్తనలు విన్నా, అన్నమాచార్య సంకీర్తనలు గానం చేసిన, అన్నమాచార్య సంకీర్తనలు 10 మందికి వినిపించిన, అన్నమాచార్య సంకీర్తనలు ఏ మీడియా ద్వారా ప్రసారమైనా కూడా వాళ్ళకంతా పట్టిందల్లా బంగారమే. అదే ఆయన థీమ్. ఎందుకంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి హరి అవతారమిత్రుడు అన్నమయ్య, వెంకటేశ్వర స్వామిలో సగభాగం. కాబట్టి ఆయనను కొలిస్తే, అన్నమయ్య కీర్తన పాడితే వెంకటేశ్వర స్వామిని కొలిచినట్టే. కాబట్టి ఎక్కడైతే అన్నమాచార సంకీర్తనలు గానం చేస్తుంటారో అక్కడ వెంకటేశ్వర స్వామి తిష్ట వేసుకొని కూర్చొని ఉంటాడు. అక్కడికి వస్తాడు ఆయన, విని ఆయన కూడా సంకీర్తనలు వినడానికి వస్తాడు. కాబట్టి ఆయన మన మధ్యలో ఎక్కడో ఉంటాడు, ఆయన కూడా ఉంటాడు. కాబట్టి ప్రేరణ అంటే ఆయన ద్వారా ప్రతిరోజు పాడమే నా యొక్క ఆశయం, నా యొక్క లక్ష్యం, నా ఊపిరి, నా ధ్యాస, నా శ్వాస అంతా కూడా ఆయన్ని, అన్నమయ్యనే. అన్నమయ్య లేని నేను బతకలేను, వెంకటేశ్వర స్వామి లేని నేను జీవించలేను. వెంకటేశ్వర స్వామి నాకు భుక్తి, ముక్తి అన్నీ ఆయన్ని. రైట్. అన్నమయ్య గారికి సంబంధించినటువంటి స్టోరీని వాళ్ళు అన్నమయ్య అనే చిత్రం ద్వారా అందరి ముందు పెట్టారు. బట్ మీకు తెలిసిన కథాంశం ప్రకారం అసలు ఎగ్జాక్ట్గా అన్నమయ్య స్టోరీ 4 ముక్కల్లో చెప్పాలంటే ఎలా చెప్తారు? అది మనం చెప్పలేము. ఎందుకంటే దర్శకత్వం పెద్దవాళ్ళు చేశారు, ఎలా చేశారు అని వాళ్ళు తెలుసుకునే చేసింటారు. కాబట్టి ఆ మాట మనం మాట. అవునా? రైట్. అందులో అంటే ఓకే, ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు కల్పితం ఉంది, అది కూడా మనం చెప్పలేమండి. ఎందుకంటే అది జ్ఞానం వాళ్ళకి పెద్దవాళ్ళకి ఉంటుంది కాబట్టి దాని ప్రకారం వాళ్ళు పోయి ఉంటారు, వాళ్ళంతా చదివింటారు, వాళ్ళంతా ఏం కావాలో తీసుకుంటారు. కాబట్టి అందులో ఆ సినిమా ఆడింది. అది మొత్తం మన అన్నమయ్య గురించి, అన్నమయ్య సినిమానే చాలా అప్పుడే జనాలకందరికీ కూడా తెలిసింది అన్నమయ్య అంటే ఎవరు అని. ప్రతి అడుగడుగున ఇంటింటికి అన్నమయ్య సినిమా వెళ్ళింది. చిన్నపిల్లలు కూడా జగడపు చనముల జాజర సగిణల మంచపు జాజర చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మూవికి చాంగుబళ కట్టెదురా వైకుంఠము కాణ చైన కొండ తెటెలాయే మహిమలే తిరుమల కొండ బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే. ఈ పాటను తెలుగు పుస్తకంలో కూడా ఒక సిలబస్గా పెట్టారు ఆ రోజుల్లో. కాబట్టి ఈ పాట పాడింది ఏ కాంపిటీషన్లో కూడా చిన్నపిల్లలు కూడా ముద్దుగారే సోద ముంగిట ముత్యము, ఏ డ్యాన్స్లో కానీ, ఏ నృత్యం కానీ, ఏ స్కూల్ కాంపిటీషన్లో కానీ ఆయన పాటలు పెట్టే డాన్స్ చేపిస్తారు, ఆయన కీర్తనలు పెట్టే డాన్స్ చేపిస్తారు. చిన్నపిల్లలు ముద్దుగా నేను అన్నమాచార్య కీర్తన నేర్చుకున్నానండి, నేను పాటల పోటీలో పాడుతానండి అని పాడుతుంటారు. కాబట్టి అన్నమాచార్య కీర్తన పసిపిల్ల నుంచి నా పెద్ద వాళ్ళ వరకు కూడా అది ప్రకాశిస్తూనే. చందమామరావు జాబిలి రావు కూడా అది చందమామరావు జాబిల్లి రావు చందమామరావు జాబిల్లి రావు కుందనపు పైడి కూర వెన్న పాలు తేవు చందమామరావు జాబిల్లి రావు నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకు మానీల వర్ణునికి జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి ముగురికి మొదలైన ఘనునికి మా ముద్దుల మురారి బాలునికి చందమామరావు జాబిల్లి రావు సురలగాచిన దేవరకు చుంచుగరుడెక్కిన గబ్బికి నెరవాది ముద్దుల పెద్దకు మా నీటి చెతల పట్టికి విరుల వింటి వాణి అయ్యకు వేవేల రూపుల స్వామికి సిరిమించి నెరవాది జానకు మా శ్రీ వెంకటనాథునికి. ఈ పాట ఎవరైనా అన్నమాచార్య కీర్తనలు నేర్చుకున్న వారు గోరుముద్దలు తినిపించుకుంటా పిల్లలు మారాం చేసినా కూడా ఈ సంకీర్తన
పాడుతూ వాళ్ళకి అన్నం తినిపిస్తారు. ఆ పిల్లలు హాగా జోలపాట వినుకుంటూ ఆ టెన్షన్ అంతా పోయి ఆ కీర్తన అంతా వాళ్ళ అమ్మ పాడుతుంటే వినుకుంటూ ఎవరో అన్నమాచార కీర్తనలు నేర్చుకున్న వాళ్ళంతా మాలాంటి వాళ్ళు కూడా నేర్చుకునే వాళ్ళ పిల్లలకు ఉయ్యాలో పెట్టేటప్పుడు కానీ జోలపాటేటప్పుడు కానీ అన్నం తినిపించేటప్పుడు కానీ ఈ పాటని ఎక్కువ వినిపించి వాళ్ళలో ఉన్నటువంటి మానసిక ఒత్తిడి అంతా కూడా మాయం చేస్తారు. రైట్. అన్నమయ్య గారి గొప్పతనాన్ని ఆయన యొక్క కథను డిజిటల్ మాధ్యమాల ద్వారా కొత్తగా ఉన్న ఎవరైతే మాలాంటి యువత ఉన్నారో వీళ్ళలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి గురువు? నేను అందుకని మా 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 స్టూడెంట్స్ని ప్రతి గుడిలో అన్నమయ్య వెన్నెల పాటల పంట అని ఒక ప్రోగ్రాం ద్వారా అన్నమయ్య వాణి లలిత సంగీత విద్యాలయం వ్యవస్థాపకులైనటువంటి నేను వారందరినీ తీసుకెళ్ళి ప్రతి 10 దినాలకు ఒకసారి కానీ ప్రతి నెలకోసారి కానీ వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని గుళ్ళో మేము వాళ్ళతో పాటలు పాడిస్తుంటామండి. ఇట్లా మా గ్రూప్ చాలా పెద్ద గ్రూపు. వాళ్ళంతా కూడా మహిళలు నా దగ్గరికి వచ్చి వాళ్ళంతా నిస్వార్థంగా వాళ్ళకంతా నేను నేర్పించి ఈ కీర్తనలు నేర్చుకుంటే మేము ఇంట్లో అన్నం చేసేటప్పుడు కూడా ఇవే పాడుకుంటాం సార్, వంట చేసేటప్పుడు ఇవే పాడుకుంటాం సార్, ఏదో కార్లో పోయేటప్పుడు కూడా ఇవే నేర్చుకుంటాం సార్, మీరు నేర్పించారు కాబట్టి మా ఇంట్లో సుప్రభాతం పాడుకుంటాను, ఏకాంతసేవ పాడుకుంటాను అనే వాళ్ళలో ప్రతి గుడిలో అన్నమయ్య వెన్నెల పాటల పంట బృందం అంతా ఒకరు స్వర్ణ, సంధ్య, కవిత, జ్యోతి, శివనాగలక్ష్మి, శాంత, శ్రీలక్ష్మి, సౌజన్య, పద్మరేఖ, మణి, సావిత్రి, లిఖిత, పావని, లీల, పుణ్య, భాగ్య, సుప్రియ, ప్రభ, తర్వాత సావిత్రమ్మ, తర్వాత విజయలక్ష్మి, జయ, వాణి, అలాగే ఆస్ట్రేలియాలో కూడా నా స్టూడెంట్ ఉంది. ఆస్ట్రేలియాలో కూడా స్వాతి అని, ఆమె నా దగ్గర ఆన్లైన్లో మ్యూజిక్ క్లాస్ నేర్చుకుంటుంది, నా దగ్గర సంకీర్తనలు నేర్చుకుంటుంది. అలాగే అమెరికాలో ఉన్నటువంటి నా స్టూడెంట్స్ కూడా చాలామంది వాళ్ళు సంకీర్తనలు నేర్చుకుంటున్నారు. ఆస్ట్రేలియాలో కూడా మేము కూడా నేర్చుకొని మేము దేవాలయంలో పాడుతున్నాం సార్. అక్కడ మా పాడుతున్నందుకు మమ్మల్ని అందరూ కూడా లండన్లో, ఆస్ట్రేలియాలో, తర్వాత అమెరికాలో మా పిల్లలు కూడా మీ దగ్గర కీర్తనలు నేర్చుకొని పాడుతున్నాం సార్ అన్నారు. వాళ్ళకందరికీ దేవుడి ప్రసాదం, దేవుడి నైవేద్యం, దేవుడి ఆశీర్వచనం చేసి పంపిస్తారంటే ఇది అన్నీ నేర్చుకునేందుకే కదండి. అట్లా ప్రతి గుడిలో అన్నమయ్య వెన్నెల పాటల పంట అని ఈ మా శిష్య బృందంతో మేము ప్రయాణం చేస్తుంటాం. మేమే వెళ్తాం గుడికి, మేమే 20 పాటలు పాడతాం, అక్కడ నమస్కారం పెట్టుకుంటాం, వస్తామండి. ఇది అందరి మహిళలకు ఆంధ్రాకు ఉన్న వాళ్ళంతా వింటారు. సార్ నేను కూడా మీ గ్రూప్లో జాయిన్ కావచ్చా, మీ శిష్యరికం చేయొచ్చా అని అడుగుతారు. నేను ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మ్యూజిక్ చెప్తుంటాను. అన్నమయ్య వాణి లలిత సంగీత విద్యాలయం ద్వారా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉచిత సంగీత శిక్షణాలయం కూడా పెట్టాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉచిత సంగీత శిక్షణాలయం ప్రతి ఆదివారం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుంది. ఓకే, మర్చిపోయాను, నేను మీ ప్రొఫైల్లో కూడా చూశాను, ఇమేజ్ అయితే ఉంది. బాలుగారితో ఉన్న సంబంధం ఏంటి? బాలుగారికి బాలుగారు వారు మా ఇంటికి మామిడార్లో పాడుతా తీగ సినిమా తీశారు, షూటింగ్ చేస్తారు. అప్పుడు నేను వారిని పోయి మా ఇంటికి పిలిచాను. మా ఇంట్లో వచ్చారు, 3 రోజులు ఉన్నారు. కాబట్టి నేను ఒక ఎన్ని మహిమల వాడు ఈ దేవుడు అనే ఒక ఆడియో చేస్తున్నాను, అన్నమయ్య ఆడియో చేస్తున్నాను. దానికి రాజా గారు, తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య వయలినిస్ట్ రాజా గారు దానికి స్వరకల్పన చేస్తే బాలుగారిని పోయి అడిగాను, గురుగారు ఒక పాట పాడతారా, ఒక కీర్తన పాడతారా? అయ్యో పాడతానయ్యా, మీ ఇంట్లో నేను ఉన్నాను, మీ ఇంట్లో నీ ప్రసాదం తిన్నాను అని చెప్పేసి ఆయన ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు, కందువ పండువులెల్లా కదిసినట్టుండేను, ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు అని ఈ పాట బాలుగారే పాడారు. మీరు అంటే ప్రధానంగా ఆయన పాడిన పాటలు అన్నమయ్యకి సంబంధించి బాలుగారు కూడా సినిమాలో పాడారు కదా, సో మీకు చెప్పారా నాకు ఈ సాంగ్ బాగా నచ్చింది సార్ మీరు పాడిన? చెప్పాను, ఇదే పాడాలంటే 10 పాటలు ఉన్నాయి ఆల్రెడీ. ఈ పాట ఆయన పాడితే బాగుంటుంది. వినిపించారా పాడి? అయ్యో నేనే వినిపించాం, మా ట్రాక్ ఇచ్చాం, స్టూడియోలో పాడారు. ఒకసారి అది ఏ పాట? ఇదే పాడింది. ఎన్ని మహిమల వాడే దేవుడు, కందువ పండులెల్లా కదిసినట్టుండేను, ఎన్ని మహిమల వాడే పోలింపక పురకాపు పురుషోత్తమునికి ఏలీల నుండేనని ఎంచి చూచితే, పాల జల నిధిలోన పవళింపగా మేలిమి మీగడంటిన మెలుపుతో నుండెను, మేలిమి మీగడంటిన మెలుపుతో నుండెను. నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ ఆది నారాయణ వేద నారాయణ హరి నారాయణ తిరుమల
నారాయణ. ఈ పాట వారే పాడారు. ఎంత సంతోషమైనది. మా ఆల్బంలో ఆయన పాడారు. అప్పుడు చాలా బిజీ ఆయన పాడే రోజులలో. నాకు డేట్ ఇచ్చి ఆయన పాడారు. ఈ పాటను రాజా గారు స్వరపరిచారు. వయలినిస్టు, తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్యపేట వయలినిస్టు. ఈ పాటను మేము పాడించుకోవడం జరిగింది. అలాగే మీరు అడిగారు కదా ఆసు కవిత్వం గురించి పాట పాడని, మీరు అప్పటికంటే అంతా నా వారేనట అంతట నీ ఉన్నావట, అంతా నా వారేనట అంతట నీ ఉన్నావట, ఏడు కొండలవాడ వెంకటరమణ, తిరుమల దేవగుట్టలో వెలసినావట, మన్యకొండ గుహలలో వెలసినావట, తిరుమలలో నీవు వెలసినావట, నిన్ను సేవించే భాగ్యం అందరికీ దొరుకునట, ఏడు కొండలవాడ వెంకటరమణ, ఏడు కొండలవాడ వెంకటరమణ. రైట్. ఇంటింటా అన్నమయ్య వెన్నెల పాటల పంట అని ప్రతి ఇంటికి వెళ్ళి శనివారం రోజు, ఈరోజు శనివారం మీ స్టూడియోలో కూడా శనివారమే కావడం మీ ఇంటికి వచ్చినట్టు నేను. రైట్. ఈరోజు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే తిరుమలలో లడ్డు పుట్టి 310 సంవత్సరాలు ఈ రోజుటికి. అబ్బా, విశిష్టత. మీరు వచ్చిన వేళ విశేషం, అది కూడా కోఇన్సిడెంటల్గా కలవడం. రైట్. ఎంత అదృష్టం అండి. అదే తిరుపతి ప్రసాదము లడ్డు పుట్టినటువంటి జన్మదినం. అవును, జన్మదినం ఈరోజు. అవును. అబ్బా, కాబట్టి అలాంటిది ఆ కీర్తనలన్నిటిని కూడా నేను వాళ్ళ ఇంటిపై పాడడం జరుగుతూ ఉంది. దానికి ముందుగా ఇంటింట అన్నమయ్య వెన్నెల పాటల పంట, జుంటి తేనె వంటిది జగపతి మాటంట, అన్నమయ్య కీర్తనలు హరిస్వామి గళమున, అన్నమయ్య కీర్తనలు చంద్రశేఖర గళమున, సుప్రభాతము సుప్రభాతము, ఏడు కొండల స్వామికి సుప్రభాతము, 6 శతాబ్దముల నాటి అపురూపమైన పాట, పేరుకున్న పురుషోత్తమ వరాల మూట, చేరుటకిది కైవల్యపు చిన్మయ బాట, వేరు లేని శరణాగతి విష్ణువు కోట, ఇంటింట మన ఇంట మీ ఇంట మా ఇంట, ఇంటింట అన్నమయ్య వెన్నెల పాటల పంట, జుంటి తేనె వంటిది జగపతి మాటంట, నందవరీకులకిది నారాయణ మంత్రము, కందువగు కమలాక్షుని కమనీయ గాత్రము, ఇందిరారమణునికిది ఇంపైన సంగీతము, 100 నాటికిది వైష్ణవారాధనము, ఇంటింట అన్నమయ్య వెన్నెల పాటల పంట, ఇంద్రసభను ఇంతులాడు ఈసుని పదము, మంద్రసాయి మధురమైన మురళీరవము, మురళీరవము మురళీరవము, సామవేద మురళీరవము, ఇంద్రసభను ఇంతులాడు ఈసుని పదము, మంద్రసాయి మధురమైన మురళీరవము, అన్నమయ్య గాత్రగళము చైతన్య ప్రవాహము, అన్నమయ్య గాత్రగళము చైతన్య ప్రవాహము, తంద్రమైన తాళ్లపాక తిరువెంకట తారకము, ఇంటింట అన్నమయ్య వెన్నెల పాటల పంట, జుంటి తేనె వంటిది జగపతి మాటంట, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఈ కీర్తన రచించిన వారు సామవేదం వెంకటరమణ కృష్ణ గారు. వారు ఒరిస్సాలో ఉంటారు. ఓకే. మాకు అన్నయ్య వరుస అవుతారు. దేవుడు పిలిచినట్టుంది మీరు పాడితే. అన్నయ్య గారు నేను ప్రతి ఇంట్లో పాడుతున్నాను, దీనికి అంటూ ఒక టైటిల్ సాంగ్ ఉండాలని చెప్తే ఆయన ఈ పాట రాసి పంపించారు. దీన్ని స్వరపరిచి నేను రికార్డ్ చేయడం జరిగింది. అట్లాగే మీ కుటుంబీకులు ఎక్కడెక్కడ ఉన్నారండి? మొత్తం అంటే తాళపాక వాళ్ళు, నందవరికులేమో చాలా విస్తృతంగా ఉన్నారు. ఓకే. తాళపాక వంశస్థులేమో శ్రీవారికి సేవ చేసేవాళ్ళు. ఓకే. మేము సేవ చేసేవాళ్ళం కాదు, శ్రీవారికి చేసేవాళ్ళు తాళపాక వాళ్ళు మాత్రమే. ఓకే. మేము నందవరికులం, ఆ కుటుంబంలో ఆ తెగలో జన్మించిన వాళ్ళం. ఓకే. ఆ వంశం, ఆ నందకం, ఆ నందవరికంలోకి చౌడేశ్వరదేవి ఇంటి ఇలవేలుపు, నందవరం చదువుగా బనగాండపల్లి చౌడేశ్వరదేవి ఇంటి ఇలవేలుపు. ఓకే. కాబట్టి నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించడం, ఇంత భక్తితో ఇన్ని కార్యక్రమాలు చేయడం, ఈరోజు శనివారం
లడ్డు పుట్టిన రోజు మరి ఏమంటారు మళ్ళీ చెప్పండి. ఏంటి తిరుపతి రైట్, తిరుమల లడ్డు 310 సంవత్సరాలు అయింది ఈ రోజుటికి పుట్టి. ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి. అదే లడ్డు అంటేనే ఇంకా లక్షల లడ్లు అమ్మడిపోతుంటాయి, లక్షల లడ్లు మళ్ళీ ముద్ర తయారు చేస్తుంటారు కోట్లలో. 1,00,000 మంది కోట్లు కొనుక్కొని పోతారు, లడ్లు కొనుక్కొని పోతారు, మళ్ళీ తయారవుతుంటాయి. అంటే అది స్వామి తయారు చేస్తారు. అక్కడ స్వామి ఆ చేసే వాళ్ళలో ఎంటర్ అయ్యి, వాళ్ళ భక్తులు ఎంటర్ అయ్యి, వాళ్ళలో ప్రవేశించి పరకాయ ప్రవేశం చేసి ఆయన లడ్డు తయారు చేస్తారు. లడ్డు పుట్టినరోజు అన్నారు, చాలా సంతోషం, నాకైతే మర్చిపోలేని రోజు. రైట్ గురువు గారు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో యువత అంతా కూడా పాస్ట్ కల్చర్ అని చెప్పి పరిగెడుతూ లైక్ బీట్ మ్యూజిక్ అనడం, లేకపోతే కొంచెం పబ్స్ ఇలా తిరుగుతూ ఉన్నారు కదా. కానీ ఇలాంటి యువతకి అన్నమయ్య సంకీర్తనలు చాలా ఇంపార్టెంట్ వాళ్ళ లైఫ్లో. కానీ వాళ్ళు ఇటువైపు తిరిగి చూడాలంటే వాళ్ళకి అసలు ఎలా, వాళ్ళకి అట్లంతా అనకూడదు పాపం. అంటే కొంతమంది ఉంటారు అట్లా, సాఫ్ట్వేర్ అంతా కూడా చాలా భక్తి ఉంటుందండి వాళ్ళకి. మనం అనుకుంటాం అయ్యో వాళ్ళంతా బీటు, వాళ్ళంతా ఫోన్లు, వాళ్ళంతా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అట్లా. ఇయర్ ఫోన్స్లో కూడా వాళ్ళు మంచి విశ్వసహస్రనామాలు ఇట్టుంటారు. ఎవరికైనా చాలామంది ఫోన్ చేయండి సాఫ్ట్వేర్లకు, వాళ్ళదంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటే ఇంకోటి ఉంటుంది. ఎవరు విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య అని విష్ణునామాలు ఉంటాయి. ఎంతోమంది స్టూడెంట్స్కి ఫోన్ చేస్తాను, ఎంత భక్తిగా ఉంటుంది వాళ్ళు. ఎంతో వింటారు, అబ్బా వీళ్ళు ఏం కాదండి, వీళ్ళు అంత భక్తి ఉంటుందండి, చాలా ఉంటుందండి. వాళ్ళ పద్ధతి బట్టి, వాళ్ళ పేరెంట్స్ని బట్టి, వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళు తయారవుతారు. తప్పనిసరిగా ఒకనొక రోజు వాళ్ళు కూడా తప్పనిసరిగా భక్తి మార్గంలో రావాల్సింది. భక్తి కలిగిన వాడే పరమాత్ముడు, భక్తి కలిగిన వాడే పరమాత్ముడు, భుక్తి ముక్తి తానే ఇచ్చు భువి పరమాత్ముడు, భక్తి కలిగిన వాడే పరమాత్ముడు. ఒకసారి వాళ్ళకు కూడా ఏదో స్వామి మిరాకిల్ చేస్తారు. రైట్, వాళ్ళకి ఏదో ఇంటర్వ్యూ పోయినప్పుడు, ఏదో దానికి పోయినప్పుడు వీసా రాకున్నప్పుడు, లేకుంటే ఏదో జబ్బుతో ఉన్నప్పుడు వాళ్ళకి కనపడి వాళ్ళని కూడా మార్చే అవకాశం ఉంది. అన్నమయ్యనే మార్చారు. అన్నమయ్య గారి నుంచి అంటే వ్యక్తిగతంగా మీరు ఏదన్నా ఒకటి స్వీకరించారా, ఆయన లక్షణం ఏదన్నా? ఇంకంతే రాము గారు, నేను పొద్దున లేచి అన్నమాచార్య సంకీర్తనలు ఎవరికైనా వినిపించాలి, ఎవరికైనా నేర్పించాలి, ఎవరింట్లన్నా పాడాలి, ఏ ఛానల్ అన్నా నా ప్రదర్శన ఇవ్వాలి. ఓకే, అన్నమాచార్య సంకీర్తనలు ప్రచారం చేయడానికి నేను ఒక కంకణం కట్టుకున్నాను. కాబట్టి ఆ ధర్మం ప్రచారం చేయడమే నాకు ఇష్టం, నాకు ఆశయం, నా కోరిక. ఎందుకంటే నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినందుకు ఆయన సంకీర్తనలు, మేము అన్నమాచార్య సంకీర్తనలు పాడినందుకు మిమ్మల్ని పిలిచారు ఇక్కడికి కదండి. మరి ఎంత ప్రచారం అండి, ఎంత సెలబ్రిటీగా వచ్చాం కదా ఇక్కడికి. ఆ కుటుంబంలో పుట్టినారు కాబట్టి నన్ను పిలిచారు, ఆ నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో. కాబట్టి ఎంత అదృష్టం. కాబట్టి ఇది నాకు ఎంతో అదృష్టంగా. మీకు ఆ దేవుడికి సంబంధించిన అంటే 3 నామాలలాగా అవి ఆటోమేటిక్గా వచ్చాయి. ఇట్లా అంటే ఒకసారి నేనే అద్దంలో సడన్గా చూసుకున్నాను, అరే ఏంటి ఇలా చూసి కరెక్ట్గా అంటే ఏం లేదండి, ఇక 1000 నామాల వాడు ఆయన, నాకు 3 నామాలు ఇచ్చాడు. ఓకే, ఆ నామం నాకు దొరికినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా నొసటి రాతలో, నా నొసటి పైన ఆ నామం తిలకంతో ద్వారా దిద్దినట్టు కనపడడం నాకు. ఓకే గురువు గారు, చాలా చక్కగా మీరు మాట్లాడింది కానీ, మీరు పాడింది కానీ వినసొంపుగా మనసు వ్యక్తిత్వ వికాసం కలిగింది. సో ఓకే, అయితే కన్క్లూజన్కి వచ్చే ముందు యువత ప్రధానంగా అన్నమయ్య సంకీర్తన ద్వారా ఏం నేర్చుకోవాలంటారు, ఒక మాట చెప్పాలంటే? చదివి బ్రతుకరో సర్వజనులు మీరు, కదిసి నారాయణాష్టాక్షరమిదియే అన్నాడు అన్నమయ్య. ఒకసారి అన్నమయ్య కీర్తన పాడినా విన్నా ఇంత చదువు వస్తుంది. ఆ చదువుతో వాళ్ళ బుద్ధి అంతా మారిపోతుంది. ఆ చదువుతో ఆ కీర్తన ద్వారా వాళ్ళు ప్రభావితమై ఎంత బాగున్నాయి కదా, మనలో ఉన్నటువంటి కలుషితం అంతా బయటకు పంపించేసి మనం కూడా ఈరోజు నుంచి స్వామి భక్తుడిగా మారదామని అనుకుంటారు. ప్రతి యువతి కానీ ఈ కీర్తన విన్న తర్వాత, అమ్మా నేను రేపటి నుంచి పెందలాడే ఇంటికి వచ్చి పని చేసుకొని కాలేజ్ నుంచి నేరుగా ఇంటికి వచ్చి అక్కడిక్కడ తిరగకుండా, సెల్ ఫోన్ టచ్ చేయకుండా, ఎవరితో చాటింగ్ చేయకుండా వచ్చి ఇస్తానమ్మా అని ఆయన రోజులు వస్తున్నాయి. కాబట్టి అందుకని అన్నమాచార్య సంకీర్తనలు విన్నా, రామదాస్ సంకీర్తనలు విన్నా, పురంధరదాస్ సంకీర్తనలు విన్నా, భక్తి సంగీతం విన్నా, సహస్రనామాలు విన్నా, విశ్వాసనామాలు విన్నా, ఇంట్లో ఇప్పుడు
చాలా ఈరోజు ఈ మధ్య చాలా కాలంలో పిల్లలు చూసారా ఎంత ముద్దుగా తొందరగా గుడికి పోతుంటారు పొద్దున్న లేచి. వాడు ఏ ఉద్యోగానికి పోవాలా, ఏ ఇంటర్వ్యూ వెళ్ళిపోయినా బొట్టు పెట్టుకొని చక్కగా గుడికి పోయి నమస్కారం పెట్టి, స్వామి ఈరోజు ఇంటర్వ్యూ పోతున్నాం, మమ్మల్ని ఆశీర్వదించు స్వామి అని చెప్పేసి వాళ్ళు వెళ్తున్నారు. బికాస్ ఆఫ్ ఏదో జ్ఞానం వాళ్ళకి ఏదో చేరుతుంది, వాళ్ళకి దైవం ఏదో వాళ్ళ దారి చూపించి వాళ్ళని మంచి రూట్లో తీసుకుపోవాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. రైట్. ఎండిచ్చే ముందు మరొక్కసారి ఒక మంచి సంకీర్తన, అసలు వింటే వినసొంపుగా ఉండేలాగా, రోమాలు లెక్కపొడుచుకునేలాగా దేవుడికి సంబంధించి అన్నమయ్య గారి కీర్తన ఏదో ఒకటి. ఓం నమో వెంకటేశాయ. మా అమ్మ నాన్న ఇచ్చినటువంటి సంపద, వాళ్ళ కడుపులో పుట్టినందుకు నాకు స్వరం దేవుడి వరంగా ఇచ్చారు. ఇందిరమ్మ, సోమసుందరరావు గారు మా అమ్మ నాన్నలు, అలాగే మా అన్నయ్యలు ఉమామేశ్వరరావు గారు, సాయిలక్ష్మి గారు, అలాగే మా శ్రీమతి ఉషా గారు, నా పిల్లలు సాయి గణేష్, మహతి, షణ్ముఖ సాయి గారు, అలాగే నన్ను ఇంత తీర్చిదిద్ది చేసినటువంటి తాళపాక స్వామీజీ వారికి కూడా సాష్టాంగ నమస్కారం చేస్తూ వారి ప్రేరణతో వారి ప్రోత్సాహంతో నన్ను ముందుకెడుతున్నాను. అలాగే మా గురుగారు పేరు సోముల విష్ణుకంఠి క్షేత్రం శ్రీ 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 సద్గురు రామ్మోహన స్వామి వారు, లక్ష్మీనరసింహ ఉపాసకులు, వారి ఆశ్రయంతో మా గురుగారు పివి సాయిబాబా ఆశీర్వచనంతో నన్ను, నా కార్యక్రమాన్ని, నా ప్రోగ్రాన్ని ఎంతోమంది నన్ను ఎంకరేజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మీరు అడిగారు కాబట్టి ఒక సంకీర్తన, ఈ సంకీర్తన పాడితేనే చాలు ఇంకంతే, దేవుడు కొండ మీద నుంచి గరుడవాహనంలో ఇక్కడ రావాలని కోరుకుంటూ, ఆకటి వేళల అలపైన వేళలను తేకువ హరినామమేది కుమరి లేదు, ఆకటి వేళల కొరమాలి ఉన్న వేళ కులము చెడిన వేళ చెరబడి ఒరుల చేజికిన వేళ ఒరపైన హరినామం హరి హరి ఒరపైన హరినామం ఒక్కటే గతిగాక మంకు బుద్ధి పొరలీన మరి లేదు తెరగు, ఆకటి వేళల సంఖ్యల పెట్టిన వేళ చంపబిలిచిన వేళ అంకిలిగా అప్పులవారాగిన వేళ వెంకటేశు నామమే విడిపించగతిగాక మంకు బుద్ధి పొరలీన మరి లేదు తెరగు, ఆకటి వేళల అలపైన వేళలను తేకువ హరినామమే హరినామమే హరినామమే. ఓం నమో వెంకటేశాయ. హరినామాన్ని తలిచిన, హరినామాన్ని పొగిడిన, హరినామంలో తడిచిన, హరినామంలో మనం ఎక్కడికి వెళ్ళినా ఆ దేవుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు. ఈరోజు నేను రాము ముందు కూర్చొని ఇంతసేపు సంతోషంగా మీ యొక్క మీడియా ద్వారా నేను తెలుగు రాజ్యం ఛానల్ యూట్యూబ్ ద్వారా ముందుకు వెళ్ళడం నేను ఎంతో ఆనందిస్తూ, నన్ను సంకీర్తనలే కాక ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా అటెంప్ట్ చేస్తుంటాను. నడు 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 వెంకన్న కడుగు నడు అని ఒక కార్యక్రమం ద్వారా, ఒక సేవా ట్రస్ట్ ద్వారా అష్టోత్తర 108 సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నడు 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 వెంకన్న కడుగున్నాడు అని ప్రతి సంవత్సరం వికలాంగులను, అనాథలను, అభాగ్యులను తీసుకెళ్ళి వారికి దర్శనం చేపించి వారికి రూములు అకామిడేషన్ చేసి వారిని ప్రయాణంలో టికెట్లన్నీ మా వేణు చారిటబుల్ ట్రస్ట్ వారు నడు 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 వారి ఆధ్వర్యంలో చేసినటువంటి ఒక పెద్ద కార్యక్రమం ఇది. దాంట్లో నేను కూడా ఒక సభ్యుడిని. ప్రతి నెల సెప్టెంబర్లో మళ్ళీ వెళుతున్నాం అక్కడికి. అలాగే గో నారసింహ అనే క్షేత్రం గోశాలలో కూడా పలుకూరు తిరుమలాచారి గారి ఆధ్వర్యంలో గో నారసింహ అనే ఆ గోశాలలో కూడా 16 ఆవులతో ప్రతిరోజు గోవులకు కూడా నేను పాటలు, సంకీర్తనలు వినిపించొస్తుంటాను. అప్పుడు గోవులు వింటే సాక్షాత్తు దేవుడు వినడం కాబట్టి అక్కడ కూడా వెళ్ళి గో నారసింహ అనే గోశాలకు వెళ్ళి పాటలు వినిపిస్తుంటాను. అక్కడ కూడా అన్నదానం, అమావాస్య రోజు యజ్ఞాలు చేస్తూ ఉంటాం. అలాగే మా ఊరిలో వారాహి
రైట్. వారాహి దేవాలయం ఉంది. ఆ దేవాలయ ధర్మకర్త అయినటువంటి వినోద్ గారి ఆధ్వర్యంలో వారాహి క్షేత్రం కూడా ఉంది. అక్కడ వారాహి మాత తలుచుకుంటాను. వారాహి మాత నాకు కోరినంతా ఇస్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళి అక్కడే స్నానం చేసి అక్కడే 108 ప్రదక్షిణలు వేసి వారాహి మాత అందరు చల్లగా ఉండాలి, అందరు ఆనందంగా ఉండాలి, అందరు ఆరోగ్యం ఉండాలని ఆమెను తలుచుకున్నామంటే రాము అంతే, ఎక్కడికో వెళ్ళిపోతాం. కాబట్టి ఆమె దగ్గరుండి మనం కాపాడుతుంది వారాహి మాత. ఆ సంస్థలో నేను కూడా ఒక సభ్యుడిగా ఉండి అక్కడ నాకు ఎప్పుడు బుద్ధి పడితే వారానికి 2 సార్లు వెళ్ళి అక్కడ 108 ప్రదక్షిణలు వేసి అక్కడే మడి కట్టుకుని స్నానం చేసి ఆమెకు సేవ చేస్తుంటాను. అలాగే ఎన్నో పుణ్యక్షేత్రాల్లో మన్నెకొండకు వెళుతుంటాను. మన్నెకొండకు వెళుతున్నందుకు నన్ను మా ఊరి శాసనసభ్యులైనటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నా కీర్తనలు విని నా మంచితనాన్ని నేను చేసే భక్తిని చూసి నన్ను పాలక మండలి సభ్యుగా నియమించారు. అవునా? మన్నెకొండ దేవస్థానానికి తీరితే తిరుపతి, తిరుకుంటే మన్నెకొండ దేవాలయంలో నన్ను పాలక మండలి సభ్యుడిగా వారు నియమించారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వారి కుటుంబం అంతా చల్లగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి మా శాసనసభ్యులైన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక ముక్కగా నేను వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అలాగే ఆ ఆలయం ధర్మకర్త అయినటువంటి అలహరి మధుసూదన కుమార్ గారు కూడా నేను వారికి వినమ్రతతో నమస్కారాలు చేస్తూ, ఇంత అవకాశం ఇచ్చిన మీకు, మా కెమెరామ్యాన్లకు, నాతో పాటు వచ్చినటువంటి తిలక్ నా మిత్రుడు, నేను ఎంత దూరం ఉంటే అంత దూరం వస్తాడు, ఎక్కడ వెళితే అక్కడికి వస్తాడు. నన్ను మళ్ళీ మా ఊరికి పంపించేంత వరకు నా బాధ్యతలను స్వీకరించి నాతో పాటు గురుగారు ఎంట ఉండాలని. గురువు అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని నిదర్శనానికి మా తిలకే. రైట్. అది అక్షరాలా పాటిస్తున్నాడు. గురు మీద భక్తి, భయం, విశ్వాసం, నమ్మకం ఉంది కాబట్టి నాతో వస్తున్నాడు. వారి కుటుంబానికి చల్లగా ఆయురాగ్యంతో ఉండాలని, అలాగే నాతో పాటు నా స్నేహితుడు రవి కూడా మాపురం నుంచి వచ్చాడు, వారి కుటుంబాన్ని కూడా చల్లగా కాపాడాలని కోరుతూ, అలాగే 10,000 ఇస్తామన్నా కూడా పోనీ నా కార్ డ్రైవర్ రాజు 10,000 ఇస్తాను కూడా నేను గురుగారి ఇంటనే వెళ్తాను, 10,000 నాకు అక్కర్లేదు, ఆయన ఇచ్చి 1,000 రూపాయలు తీసుకుంటానని వస్తారు. వాడికి నమస్కారాలు చెప్తూ, అట్లాగే అడుగడుగున ప్రతి గుడిలో అన్నమయ్య వెన్నెల పాటల పంట సభ్యులందరికీ, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఆ సంస్థలో నాతో పాటు కుడి భుజము నా ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలకు ప్రతి గుడిలో అన్నమయ్య వెన్నెల పాటల పంట సభ్యులంతా నాకు తోడు నీడగా ఉండి నన్ను ప్రోత్సహిస్తున్నాను. వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉండాలని కోరుతూ, అందరు చల్లగా ఉండాలి. నాకు ఇంకో మిత్రుడు ఉన్నాడు భగవాన్జీ అని, ఆయన భగవత్ కేసరి అంటారు, ఆయన వేణు గారు అంటారు. ఇంకొక మిత్రుడు వేణు, ఇది నడు వెంకన్న గడుగునాడు అని ఆయన స్నేహితులు భగవాన్జీ, మా తిలకు. అలాగే నా యూట్యూబ్ ఛానల్కి ఒక మనీ తెచ్చినటువంటి మా సాయి ముదిరాజుకు, వాడి ప్రేమ భక్తి మర్చిపోలేనిది, ప్రేమ పట్టించుకోవడం, ఇవి రెండు వాళ్ళంతా చేస్తుంటారు. నన్నందరూ ప్రేమతో చూస్తారు, నా కార్యక్రమాన్ని వాళ్ళు స్వయంగా పట్టించుకుంటారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, స్వామి సేవయే నా యొక్క లక్ష్యం, అన్నమయ్య కీర్తనలే నా జీవం, అన్నమయ్య లేనిదే నేను లేను, అన్నమయ్యతో గడపడానికి వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చే అవకాశం. ఓం నమో వెంకటేశ. మీ గద్వాల చంద్రశేఖరరావు, గాయకులు, పాలక మండలి సభ్యులు, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మన్నెకొండ, అన్నమయ్య వాణి లలిత సంగీత విద్యాలయం వ్యవస్థాపకులు, ఎస్పి బాలసుబ్రహ్మణ్య ఉచిత సంగీత శిక్షణాలయం వ్యవస్థాపకులు. ఓం నమో వెంకటేశ్. రైట్. ధన్యవాదాలు గురువుగారు. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గాయం అవ్వనివ్వండి, మీరు పాడిన సంకీర్తనలు అవ్వండి, మీ స్వరం, ఇదంతా మాకు ఒక వరం. నిజంగా మీ సమయాన్ని, మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు, చక్కటి ఇంటర్వ్యూ అందించినందుకు ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ.